లార్డ్. వందనాలు పిల్లలు. మీ అందరూ చాలా చాలా సంతోషంగా ఉన్నారు కదూ. మేము కూడా మీ దగ్గరికి రావడానికి చాలా చాలా సంతోషిస్తున్నాం. దేవుడు ఈ డే 7 లోకి మీ అందరితో పాటు ప్రవేశపెట్టినందుకు దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి అంత మంచి దేవునికి మనందరం థ్యాంక్స్ చెప్తూ ప్రార్థనతో ఈ రోజుని స్టార్ట్ చేసుకుందామా? ప్రైజ్ ది లార్డ్. పిల్లలు మీరంతా బాగున్నారా? ఈ 2020 సంవత్సరం ఎస్ఎస్టీఎఫ్ తరఫున జరుగుతున్న ఈ యొక్క ఆన్లైన్ వీబేస్లో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారని, అలాగే ప్రతి ఒక్కరూ రోజు కొత్త కంఠత వాక్యాలే కానీ, కథలే కానీ, బైబిల్ లెసన్సే కానీ, డివోషన్సే కానీ నేర్చుకుని చక్కగా ఇంట్లోనే వీబీఎస్ను ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముచున్నాం. మరి ఈరోజు కార్యక్రమంలో వెళ్ళబోచుండగా ఒక చిన్న ప్రార్థనతో ఈ డేని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవ, ప్రేమగల యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క ఫోన్ ముందే కానీ, కంప్యూటర్ ముందే కానీ కూర్చుని ఉన్న చిన్న బిడ్డలను దీవించండి. వారి యొక్క యాక్టివిటీస్ని దీవించండి, వారి యొక్క కుటుంబాలను దీవించండి, వారి యొక్క ఆరోగ్యాలను దీవించండి. నీ యొక్క కృపలో, నీ యొక్క మహిమలో ప్రతి ఒక్క బిడ్డను ఈ యొక్క ఆన్లైన్ వీబీఎస్ ద్వారా మీరే ఆశీర్వదించమని, ప్రతి ఒక్క బిడ్డకు నీ యొక్క జ్ఞానమును, నీ యొక్క ఆశీర్వాదమును ఈ యొక్క బిడ్డలకు దయచేయమని నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ, నీ యొక్క నామానికి వందనాలు చెల్లించుకుంటూ, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించే ఆరోగ్యాలను, కుటుంబాలను ఆశీర్వదించమని, ఈ యొక్క వీబీఎస్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డకు గొప్ప ఆశీర్వాదకరంగా మీరే మార్చమని నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. వెరీ గుడ్. మీ అందరూ చాలా చక్కగా ప్రార్థించారు పిల్లలు. మరి మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మీకు ఎంతో ఇష్టమైన ప్రైజ్ అండ్ వర్షిప్ కి వెళ్ళిపోదామా? Abednego, Shadrach, Meshach,
చాలా చక్కగా యాక్షన్ చేస్తున్నారు. భలే నేర్చేసుకుంటున్నారు పిల్లలు. మరి మీ అందరూ ఇవాళ కొత్త సాంగ్ నేర్చుకోవడానికి రెడీయా? మీ అందరూ రెడీ అయితే మీకు నేర్పించడానికి అక్క వాళ్ళు కూడా రెడీ. మరి వాళ్ళని పిలిచేద్దామా? ఆర్ యు రెడీ? ఓ yes yes Jesus.
చాలా చక్కగా నేర్చుకుంటున్నారు పిల్లలు. మేము చాలా సంతోషిస్తున్నాము. మరి మీ అందరినీ ప్రైజ్ అండ్ వర్షిప్ లో నడిపించిన అక్క వాళ్ళకి, చెల్లెలకి, కొత్త సాంగ్ నేర్పించిన అక్క వాళ్ళకి, చెల్లెల వాళ్ళకి మనందరము థ్యాంక్స్ చెప్దామా? 1 2 3 4 5 6 7 8 9 10. పిల్లలు, దేవుడు మనల్ని ప్రేమించి మనందరినీ ఒక కుటుంబంగా చేశారు. ఈ VBS లో వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని కూడా అందరినీ ఒక కుటుంబంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దేవుడు ఎంతగానో ఆశీర్వదించి ఉన్నత స్థానాలలో ఉంచాడు. ప్రపంచ నలుమూలల వారిని పెట్టి దేవుడు ఆయన మహిమ కొరకు వాడుకుంటున్నారు. మిమ్మల్ని అందరినీ కూడా ఆయన అలాగ ఉపయోగించుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు పిల్లలు. మనందరము ఒక కుటుంబమే. మరి ఇలా చేసిన దేవుని గురించి మీతో పంచుకోవడానికి ఒక అక్క సిద్ధంగా ఉంది. తన జీవితంలో దేవుడు ఈ VBS ద్వారా ఎలాగా పనిచేశాడో మీతో తన సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుతుంది. ఆ అక్కని పిలిచేద్దామా పిల్లలు? అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు రోహి. నేను VBSకి 17 సంవత్సరాలుగా వచ్చాను. మా మమ్మీ VBS టీచర్. సో నేను, మా అక్క, మా కజిన్స్ అందరం కలిసి VBSకి ఎవ్రీ సమ్మర్ అటెండ్ అయ్యేవాళ్ళం. మాకు VBS అంటే చాలా ఇష్టం. ప్రతి సాంగ్, ప్రతి మెమరీ వర్స్ చాలా బాగా నేర్చుకోవడానికి ట్రై చేసేవాళ్ళం. ఒకరు ఎవ్రీ డే లైక్ పాటలో ఏదో ఒక స్టెప్ చెప్పాలని, లేకపోతే డివోషన్ కంఠత్వాక్యం నేను ముందు చెప్పాలని అట్లాగా ఇష్టంతో చేసేవాళ్ళం అన్నమాట పనులన్నీ. అండ్ VBSలో అందరికీ ఫేవరెట్ వర్స్ ఉంటుందో లేదో తెలియదు, కానీ నాకు మాత్రం నాకు ఫేవరెట్ వర్స్ ఉంది. 2007లో బుజ్జి అక్క చెప్పారు, ఇట్స్ జాషువా 1:8. ఈ ధర్మశాస్త్రము నీ బోధింపక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించినడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. ఈ వర్స్ నాకు చాలా చాలా ఇష్టం. అండ్ అది ఆ ఇయర్ డివోషన్ వాక్యాలు కంటతో చెప్పేటప్పుడు ఈ వర్స్ నన్ను చాలా బాగా పట్టుకుందనమాట. అండ్ అప్పటి నుంచి ఎవ్రీ డే, ఎవ్రీ క్లాస్లో నాకు ఎవ్రీ సబ్జెక్ట్లో ఎప్పుడు బాధగా అనిపించుకున్నా కానీ లైక్ ఈ మాటను బట్టి నేను ప్రేయర్ చేసేదాన్ని. అండ్ ఎవ్రీడే ఈ మాటను చెప్పావు కదా అని చెప్పి బైబిల్ పట్టుకుని చదువుకునేదాన్ని. లైక్ నాకు అర్థమైనా అవ్వకపోయినా కానీ లైక్ ఐ యూస్ టు మేక్ అ పాయింట్, కూర్చుని ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, అప్పుడే నా మార్గం వర్ధిల్ల చేయబడుతుంది, అప్పుడే నేను దేవునికి క్లోజ్గా ఉంటాన్న అవగాహన నాకు ఆ వర్స్ ఇచ్చిందనమాట. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ VBSలో కేవలం స్పిరిచువల్ మాత్రమే కాదు, ఇంట్లో పనులు చేయడం నుంచి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలి, క్లాస్లో ఎట్లా ఉండాలి, మన వర్క్ బుక్ ఎట్లా నీట్గా మెయింటైన్ చేయాలి అన్న ప్రతి విషయం VBSలో నేర్చుకునే వాళ్ళం. అండ్ చాలా చాలా నచ్చేది నాకు VBS అంటే. అక్క అన్న వాళ్ళు చూపించే ప్రేమ, ఇష్టపడి మాట్లాడే విధానం, మనం ఏమైనా చేయకూడదు అంటే ఎట్లా చెప్పాలి, చేయాలి అని అంటే ఎట్లా చెప్పాలి అనే విషయాలు చాలా బాగా చెప్పేవాళ్ళు అనమాట. అండ్ నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని, అందరు చెప్తారు కదా దేవునికి పిల్లలంటే చాలా ఇష్టం, పిల్లలంటే చాలా ఇష్టం యేసయ్యకి అని అంటే నేను అనుకునేదాన్ని, అంతే కదా, కనీసం మనం VBSకి వెళ్తున్నాం, మెమరీ వర్స్ నేర్చుకుంటున్నాం, దేవుడి కోసం చాలా పనులు చేస్తున్నాం, ఆబ్వియస్గా మనం అంటే దేవుడికి ఇష్టం ఉండాలి కదా అనుకునేదాన్ని. కానీ పెద్ద అయ్యాక లైక్ అన్నలు చెప్పే మాటలు, అక్కలు చెప్పే మాటలు పెద్దయిన తర్వాత నాకు చాలా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎందుకంటే అందరికీ మనలాగా VBSకి వెళ్ళే ఛాన్స్ ఉండదు, అందరికీ మనలాగా ప్రేమించే అమ్మ నాన్న ఉండకపోవచ్చు, అందరికీ మనలాంటి మంచి ఇల్లు ఉండకపోవచ్చు, అయినా కానీ దేవుడు అందరినీ ఒకేలాగా ప్రేమిస్తాడు అని నాకు పెరిగే కొద్దీ లైక్ కాలేజ్కి వెళ్ళే కొద్దీ తెలిసింది. అండ్ నిజమే పిల్లలు, చాలా వరకు మనం దేవుని ప్రేమని గ్రాంటెడ్గా తీసుకుంటాం, అమ్మ నాన్నల ప్రేమని గ్రాంటెడ్గా తీసుకుంటాం, కానీ అమ్మ నాన్న ఎప్పుడు మన పక్కన ఉండి, కానీ ఎప్పుడు మన పక్క నుండి మనకు తోడుగా ఉండి ప్రతి ఒక్క స్టెప్ మనకి సహాయం చేసే దేవుడు మాత్రమే. సో VBSని ఎప్పుడు ఈజీగా తీసుకోవద్దు, లేకపోతే దేవుడు నాతో ఎప్పుడు ఉంటాడని గర్వంగా ఫీల్ అవ్వద్దు. దేవుడు నిన్ను ఎంత ప్రేమించాడు, నువ్వు కూడా దేవుడిని అట్లనే ప్రేమించడానికి ట్రై చేయి.
దేవునికి మనం అంటే ఎంత ఇష్టం అంటే మనం ఎంత చేసినా అది చాలా తక్కువ. సో నాకు ఎట్లాగైతే వర్సెస్ గుర్తున్నాయో, పాటలు గుర్తున్నాయో, నాకు తెలిసి మీ అందరికీ కూడా ఆ పాటలు, వాక్యాలు చాలా గుర్తుంటాయి. అండ్ ఐ నో అండ్ ఐ ప్రే అక్క అన్నాలు చేసే పనులు ఎప్పటికీ దెల్ బీ ఎ రివార్డ్ ఫర్ దెమ్. అండ్ మీరు కూడా వీబీఎస్ని మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ అక్కలు, అన్నలు, నాకు వీబీఎస్ అంటే చాలా ఇష్టం. అండ్ మీరందరూ పోషించిన పాత్ర కొరకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. వీబీఎస్ నాకు ఎంత గుర్తుందంటే కొన్ని డెసిషన్స్ నా లైఫ్లో తీసుకోవాల్సినప్పుడల్లా వీబీఎస్లో ఎట్లా ప్రార్థించేదాన్ని అట్లానే కళ్ళు మూసుకొని ప్రార్థించి మీరు చెప్పే మాటలు, మీ అలవాట్లు, మీ ప్రార్థనలు గుర్తొచ్చి దాని ప్రకారమే నేను చేసేదాన్ని. మీ అలవాట్లను ఎందుకన్నాను అంటే కొన్ని మీరు చేసే కొన్ని నా మైండ్లో అట్లా స్టోర్ అయిపోయాయి. ఐఎమ్ ప్రెటీ షూర్ వీబీఎస్కి వచ్చే ప్రతి ఒక్క చైల్డ్ కూడా అవి తన మైండ్లో స్టోర్ చేసుకుంటాడు. నాకు కొన్ని అట్లా గుర్తుండిపోయి, ఒకటి ఐ థింక్ 2005లో ఏమో పరిమళక్క కార్ షెడ్లో, అప్పుడు ఎంఎంలో చదువుతున్నప్పుడు వీబీఎస్లో కార్ షెడ్లో లెసన్ చెప్తా ఉన్నప్పుడు ఇట్లా చెమటలు కారిపోతూ ఉండేది. అయినా కానీ ఇట్లా తుడుచుకుని షీ యూస్ టు టెల్ లెసన్ అనమాట. అప్పుడు నాకు అనిపించేది, వా ఇంత కష్టమైనా కానీ అక్క దేవుని పని అంటే ఎంత ఇష్టంగా చేస్తున్నారు అనిపించేది. తర్వాత సునీల్ అన్న, ప్రకాష్ అన్న డివోషన్ స్టార్ట్ చేశారు అంటే ఆ ఎంతూజియాజం ఎక్కడికి వెళ్ళదు అనమాట. ఎక్కడెక్కడో మొదలు పెడతారు అండ్ వీల్ రియలైజ్ దట్ లెసన్ స్టార్ట్ అయిపోయింది అన్నది. అండ్ బుజ్జక్క ప్రేయర్ చేసినప్పుడు అందరూ పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండేది. మళ్ళీ ఫ్లారెన్స్ అక్క యాక్షన్ సాంగ్ చేసేటప్పుడు నేను ఎన్నిసార్లు అక్కని చూసి అక్కలా చేయాలి అనుకున్న రోజులు ఎన్నో ఉన్నాయన్నమాట. సో ఇట్లాగా మమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అక్కలు అన్న ఎంతోమంది ఉన్నారు. మీరు కూడా ఇప్పుడు ఆ పరిచర్యలో ఉన్నందుకు ఐ నో ఇట్స్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ. అండ్ దేవుడు మిమ్మల్ని అక్కడ ఎందుకు ఉంచారంటే మీరు తప్ప ఇంకెవ్వరు దాన్ని బెస్ట్గా చేయలేరు. సో గాడ్ ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు రివార్డ్ యూ సమ్డే. అండ్ ఆల్ ద బెస్ట్ అక్కలు, అన్నలు. అండ్ వీ రియలీ అడ్మైర్ యూ అ లాట్ యాజ్ అ కిడ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ అండ్ యువర్ ఎఫర్ట్స్. హాయ్ పిల్లలు, బాగున్నారా? ఈ సంవత్సరం ఇలాగ మిమ్మల్ని కలుసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. నిజంగానే దేవుని పనిని ఎవరూ ఆపలేరు కదా. ఏదో రకంగా దేవుడు మీతో మాట్లాడటానికి, మిమ్మల్ని కలుసుకోవడానికి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తా ఉన్నాను. మీతో మాట్లాడటానికి, మీకు కొన్ని మాటలు, మంచి మాటలు చెప్పడానికి మా ఫ్రెండ్ వచ్చేసింది. ఏ హాయ్. హాయ్ అంకుల్. బాగున్నావా? చాలా బాగున్నాను అంకుల్. వెరీ గుడ్. నువ్వు నీ పేరేంటో పిల్లలకి చెప్పేస్తావా? చెప్తాను అంకుల్, ఏంటో తెలుసుగా. నాకు తెలుసు, నువ్వు చెప్పు. పిల్లలకి నువ్వే చెప్పు. మీరు చెప్పచ్చు కదా అంకుల్. నేను చెప్పొచ్చు, కానీ నువ్వు చెప్తే, నీ పేరు నువ్వు చెప్తే బాగుంటుంది కదా. మీరు చెప్పండి అంకుల్. పర్లేదు, నువ్వు చెప్పు. మీకు తెలుసు కదా అంకుల్. నాకు తెలియదని నేను చెప్పలేదు కదా. తెలిసినప్పుడు చెప్పచ్చు కదా. నువ్వు చెప్తే ఏమైంది? మీరు చెప్తే ఏమైంది? నువ్వు చెప్పు నాన్న. పిల్లలకి నీ పేరు చెప్తే చాలా బాగుంటుంది. నువ్వు చెప్పినా అని ఉంటుంది. సరే, నేను చెప్పనా? నేను చెప్పేసేనా పిల్లలకి నీ పేరేంటో? వద్దులే, నేనే చెప్తా. మరి చెప్పు. వద్దులే, నువ్వే చెప్పు. నువ్వు చెప్తావా? నేను చెప్పనా? నేనే చెప్తా. సరే చెప్పు. వద్దులే, నువ్వే చెప్పు. చెప్పు నాన్న, టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పు. నువ్వు కూడా చెప్పు అంకుల్, త్వరగా టైం వేస్ట్ చేయకుండా. సరే పిల్లలు, మీకోసం నేను చెప్తా. మరి చెప్పు. నా పేరు చెప్పు. నా పేరు స్వీటీ. ఏ చూసారా, మీకోసం ఈరోజు మీతో మాట్లాడటానికి స్వీటీ వచ్చేసింది. మరి స్వీటీతో ఈరోజు మాట్లాడేద్దామా? వెరీ గుడ్. స్వీటీ, నీ పేరు కూడా నీలాగే చాలా స్వీట్గా ఉంది. నువ్వు ఈరోజు పిల్లల ముందుకు వచ్చావు కదా, ఏం చెప్పాలనుకుంటున్నావు? అంకుల్, నేను పిల్లలకి చాలా మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను అంకుల్. వెరీ గుడ్. నీ డ్రెస్ చాలా బాగుంది స్వీటీ. మీ డ్రెస్ కూడా బాగుంది అంకుల్. అవునా? థ్యాంక్ యూ. ఈ గాగుల్స్ కూడా చాలా బాగుంది అంకుల్. నా గాగుల్స్ బాగున్నాయా? థ్యాంక్ యూ. సరే కానీ ఏం చెప్పాలనుకుంటున్నావు? అంకుల్, మరేమో
ఒక మంచి ప్రార్థన గురించి చెప్పాలనుకుంటున్నాను అంకుల్. ఒక మంచి ప్రార్థన గురించి చెప్పాలనుకుంటున్నావా? వెరీ గుడ్. ఎలాంటి ప్రార్థన? దీవెన ప్రార్థన అంకుల్. దీన ప్రార్థన. ఓహో, మన చర్చిలో దీన అంటే ఉండదు ఆమె చేసే ప్రార్థన. దీన ప్రార్థన అంటే దీన, సండే స్కూల్ పాప దీన ఉంది ఆ ప్రార్థన. మరి ఏ ప్రార్థన? దీన ప్రార్థన అంటున్నాం కదా. దీన ప్రార్థన అంటే తగ్గించుకుని చేసే ప్రార్థన అంకుల్. ఓహో, తగ్గించుకుని చేసే ప్రార్థన దీన ప్రార్థన అంటున్నావా? సారీ స్వీటీ. సరే చెప్పు నాన్న, దీన ప్రార్థన అంటే ఎలా చేయాలి? తగ్గించుకుని చేసే ప్రార్థన ఎలా చేయాలి? అంకుల్ ఒకసారి ఇద్దరు చర్చి దగ్గరికి వెళ్ళారు అంకుల్. చర్చి దగ్గరికి వెళ్ళారు. ఓకే అంకుల్ మరేమో వాళ్ళలో ఒక ఆయన ఏమని చేస్తున్నాడు? ఏం చేశాడు? ఒక ఆయన ప్రార్థన చేశాడు అంకుల్. ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? నేను వీళ్ళలాగా పాపాత్ములాగా పాపాత్ముల్లాగా వ్యభిచారులాగా వ్యభిచారులాగా దొంగల్లాగా ఉండనందుకు చాలా థ్యాంక్స్ దేవా అని చెప్పాడు అంకుల్. చాలా థ్యాంక్స్ దేవా అంటే నేను వీళ్ళలాగా దొంగల్లాగా వ్యభిచారుల్లాగా ఇలా ఉండనందుకు చాలా థ్యాంక్స్ దేవా అని చెప్పాడా? ఇంకేం చెప్పాడు? అంకుల్ నేను 2 సార్లు దశం ఇస్తున్నందుకు 2 సార్లు దశం భాగం ఇస్తున్నాడు ఆయన. అవును అంకుల్. అందుకు కూడా థ్యాంక్స్ దేవా అని చెప్పాడు అంకుల్. అందుకు కూడా థ్యాంక్స్ దేవా అని చెప్పాడా? ఇంకేం చెప్పాడు? నేను వీడిలాగా ఎవరిలాగా? పక్కన ఉన్నాడు కదా అంకుల్. ఎవరున్నారు పక్కన? శంకర్ ఉన్నాడు కదా అంకుల్. అవునా? మరి ఈయన ఎవరు? పరిసైడు అంకుల్. ఓకే, పరిసైడు శంకరు చేసిన ప్రార్థన గురించి చెప్తున్నావా? వెరీ గుడ్. అప్పుడు ఏమన్నాడు? ఈ శంకర్ లాగా ఉండనందుకు థ్యాంక్స్ దేవా అని చెప్పాడు అంకుల్. ఈ శంకర్ లాగా ఉండనందుకు థ్యాంక్స్ ప్రభు అని చెప్పాడా? ఓకే, ఇంకా ఆమెన్ అన్నాడు. మరి శంకర్ ఏమని ప్రార్థన చేశాడు? అంకుల్ అంకుల్ చెప్పు. శంకర్ ఏం చేశాడు? చెప్పు. చర్చి దగ్గరికి వెళ్ళలేదు అంకుల్. చర్చి దగ్గరకు కూడా వెళ్ళలేదా? మరి ఎక్కడే ఉన్నాడు? ఎక్కడున్నాడు మరి? దూరంగా నిలబడి ఏం చేశాడు? దూరంగా నిలబడి తల ఉంచుకొని గుండె బాదుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థన చేశాడు అంకుల్. ఏమని ప్రార్థన చేశాడు? దేవా నేను నీ సన్నిధికి రావడానికి నీ మందిరానికి రావడానికి ఆఖరికి ఆకాశం వైపు అంటే దేవుడు అక్కడ ఉంటాడు కాబట్టి ఆకాశం వైపు కన్నులెత్తి చూడటానికి కూడా నాకు అర్హత లేదు అని ఏడుస్తూ ప్రార్థన చేశాడా? దీనికి నువ్వు ఈ 2 ప్రార్థనలు చెప్పడానికి కారణం ఏంటి స్వీటీ? అంకుల్ ఈ 2 ప్రార్థనలో దేవుడు ఏ ప్రార్థన ఆలకిస్తాడు అంకుల్? ఏ ప్రార్థన ఆలకిస్తాడు? 2 ఆలకించడా? కాదు అంకుల్. తగ్గించుకుని చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంకుల్. దేవుడు ఆలకిస్తాడు. తగ్గించుకుని చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. వెరీ గుడ్ స్వీటీ. మరి ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు? పిల్లల్ని ఏం చేయమంటావు? పిల్లలు చెప్పు. అంకుల్ మీరు కూడా ఏమండి? చెప్పు స్వీటీ, నేను కూడా విన్నాను. అవును, దేవుడు చెప్పాడు తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని దేవుడు చెప్పాడు కదా. మనం కూడా తగ్గించుకొని ఎప్పుడు ఉండాలి, ఈవెన్ ప్రార్థనలో కూడా ఉండాలి అని చెప్తున్నావు, అంతేనా? భలే చెప్పావు స్వీటీ. పిల్లలు మనం కూడా మన దగ్గర ఉన్న అందాన్ని బట్టో
చదువును బట్టో, నేను బాగా చదువుతానని, నేను మంచి డ్రెస్సులు వేసుకుంటానని, నేను అందంగా ఉన్నానని, నేను తెల్లగా ఉన్నానని చాలామంది గర్వపడతారు. అంతే కదా స్వీటీ? అవును అంకుల్. మరి నువ్వు ఎప్పుడేం గర్వపడ్డావా? లేదు అంకుల్. అస్సలు గర్వపడలేదా? పడ్డాను అంకుల్. ఎప్పుడు? నువ్వు కూడా గర్వపడ్డావా? పడ్డాను అంకుల్. ఎప్పుడు? ఏసై ఎవరో తెలియనప్పుడు పట్టాను అంకుల్. ఏసై ఎవరో తెలియనప్పుడు నువ్వు కూడా గర్వించావా? అవును అంకుల్. మరి ఇప్పుడు? ఇక్కడ వస్తలేదు అంకుల్. ఇప్పుడు మరి ఎలా ఉంటున్నావు? చాలా తగ్గించుకుని అంతగా ఉంటున్నాను అంకుల్. మంచి బిడ్డగా ఉంటున్నావు. వెరీ గుడ్. పిల్లలు మీరు కూడా తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అని దేవుడు చెప్పిన లేఖనాల ప్రకారం మనం తగ్గించుకొని ఎంత అందంగా ఉన్నా అందే చెప్పాను కదా. మనం ఎలా ఉన్నా సరే అది దేవుని చిత్తమే కాబట్టి, దేవుడే మనకి ఇచ్చాడు కాబట్టి మనం తగ్గించుకొని మంచిగా ఉండాలి. ఓకేనా? ఈరోజు స్వీటీ చెప్పిన ప్రకారం మనం కూడా, మీరు కూడా తగ్గించుకొని ఉండాలి. అప్పుడే దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతేనా స్వీటీ? అవును అంకుల్. మరి ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా? చెప్పాలనుకుంటున్నాను అంకుల్. ఇంకా చెప్తావా? ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలనుకుంటున్నాను అంకుల్. బాయ్ అని చెప్పాలనుకుంటున్నావా? ఓకే, చెప్పేసే మరి. హాయ్ హలో. బాయ్ పిల్లలు. స్వీటీ చెప్తుంది, నేను కూడా చెప్తున్నాను. బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హలో. థ్యాంక్ యూ పిల్లలు. బాయ్ బాయ్. బాయ్. వెరీ గుడ్ పిల్లలు. మరి ఇవాళ థీమ్ ఏంటో మీ అందరికీ తెలుసా తెలియదా? ఓకే, నేను చెప్తాను వినండి. ఇవాళ థీమ్ ఏంటో తెలుసా? జాయినింగ్ ఇన్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. దేవుని కుటుంబంలో మనం చేర్చబడుట అంటే ఏంటో తెలుసా పిల్లలు? మనందరికీ మనల్ని ప్రేమించే తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు అందరము కలిపి ఒక కుటుంబంగా దేవుడు చేశాడు కదూ. మరి మనకి ఏం అవసరం వచ్చినా జాగ్రత్త పడి మన తల్లిదండ్రులు మన అవసరాలను తీరుస్తారు కదూ. అలానే మనం ఎప్పుడైతే దేవుని కుటుంబంలో చేర్చబడతామో మనకి ఏ అవసరం ఉన్నా దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు పిల్లలు. మీ అందరూ ఆ కుటుంబంలో చేర్చబడాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మరి దానికి మీరేం చేయాలో తెలుసా? మనం ఎప్పుడైతే దేవుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తామో, ఆయనే దేవుడని ఒప్పుకుంటామో, ఆయన కుటుంబంలో మనం చేర్చబడతాం. ఆయన మనలందరినీ ఒక్క కుటుంబంగా చేసే దేవుడు. ఆయన మనకి ఏ అవసరత వచ్చినా తీర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు. మీ అందరూ ఆయన కుటుంబంలో చేర్చబడాలని మా అందరి ప్రార్థన ఉన్నది పిల్లలు. మరి ఇప్పుడు మన డివోషన్ లెసన్ లోకి వెళ్ళిపోదామా? ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తల వంచండి, ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలు పొందనాలు ప్రభా. ఈ చిన్న బిడ్డలందరికీ కూడా స్వార్థను అందించడానికి అవకాశాన్ని మీరు దయచేసినందుకు పొందారు. ఎవరెవరైతే దేవా వింటున్నారో చూస్తున్నారో వారందరూ దీవించబడినాగని మీరు సహాయం తెచ్చి, వాళ్ళందరూ బలపరచబడినాగన, వారందరూ ఆరోగ్యంగా ఉండేలాగిన, వారందరూ ఆత్మీయంగా ఎదగలాగిన మీరు సహాయం తెచ్చామని అయ్యా ఈ బిడ్డలను ఈ ప్రోగ్రాం చేతులకు అప్పగించుకున్నాం. యేసయ్య పరిశుద్ధ తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, అందరూ బాగున్నారా? మీరందరూ ప్రతిరోజు ఈ ప్రోగ్రాం చూసి ఎంతగానో సంతోషిస్తున్నాను నమ్ముతున్నాను. అలాగే యూత్ కూడా, హాయ్ యూత్, మీరు బాగున్నారా? మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. అలాగే వాలంటీర్స్, అలాగే SSTF మీడియా టీం వాళ్ళకి కూడా ప్రత్యేకమైన వందనాలు. ఎంతో కష్టపడుతున్నారు దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి కోసం, దేవుని రాజ్యాన్ని సువార్తను ప్రకటించడం కోసం. ఇది ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే, ఈరోజు మనం వినబోతుంది ఏంటంటే దేవుని కుటుంబంతో చేరటం, అండ్ జాయినింగ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. జాయినింగ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఇక్కడ మనం అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 9 నుంచి 12 చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క కొర్నేలు గురించి మనం చూడగలుగుతాం. ఈ కొర్నేలు అనే వ్యక్తి పేతురు అని మారు పేరు గల సీమోనును కలవటం జరుగుతుంది. అయితే ఇక్కడ అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ మొదటి వచనంలో ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలు అను భక్తిపరుడొకడు కైసరు ఉండెను. ఇక్కడ చూస్తే కొర్నేలు ఒక శతాధిపతి. ఈ శతాధిపతి అంటే ఒక 100 మందిని చూసుకోవటం.
100 మందిని పైన ఒక శతాధిపతిగా ఉండటం అనమాట. అయితే ఇది ఏంటంటే ఇక్కడ దేవుని వాక్యం రాయబడింది ఏంటంటే, ఈ కొర్నేలు అను వ్యక్తి ఒక భక్తి పరుడు. ఈరోజు చూస్తే ఇదంతా ఈ తరమంతా కూడా పిల్లలు, పెద్దవాళ్ళు, యవనస్తులు, ఈ తరము ఎలా ఉందంటే భయం లేని తరముగా ఉంటుంది. అవునా? మనం చూస్తే ఇప్పుడు ఇంతకుముందు మా చిన్నప్పుడు ఇప్పుడు చిన్న జనరేషన్ చూస్తే అసలు భయం లేని తరం, భయం లేని పిల్లలుగా ఉంటున్నారు. తల్లిదండ్రులు మాట విధేయత లేని వారుగా ఉంటున్నారు. అయితే ఇది ఎందుకుగానే జరుగుతుందంటే దేవుని యొక్క భయము, దేవుని మీద భక్తి లేకపోవటం. ఎక్కడైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, ఇక్కడ చూస్తే ఇతను ఒక అన్యుడికి దేవుని యందు భయభక్తుడు కలిగి ఉన్నాడు, భయముతో భక్తితో కలిగి ఉన్నాడు. అయితే 2వ వచనం కూడా చూసినట్లయితే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడే ఉన్నాడు. ఎలా ఉన్నారు? అతనే కాకుండా అతని ఇంటి వారందరూ కూడా భయభక్తులు గలవాడై ఉన్నాడు. ప్రజలకు బహుధర్మం చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడుగా ఉన్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాడు. అలాగే అక్కడున్న వారి ఇంటి వారందరినీ కూడా దేవుడి దగ్గర నడిపించగలిగిన ఒక మంచి వ్యక్తిగా ఉన్నాడు. ఈరోజు మనం చూసినట్లయితే ఇది పిల్లలకు, యవనస్తులకు, తల్లిదండ్రులకు, వాలంటీర్స్కి ఒక సవాల్. ఇది ఏ సవాల్ అంటే, ఈరోజు నిన్ను బట్టి నీ స్నేహితులు దేవుని మందిరానికి వస్తున్నారా? నిన్ను బట్టి, నీ యొక్క యాటిట్యూడ్ని బట్టి, నీ బిహేవియర్ని బట్టి దేవుని నామాన్ని గణపరుస్తున్నారా? నీ సాక్ష్యం ఎలా ఉంది వాళ్ళ పట్ల? నిన్ను బట్టి తల్లిదండ్రులు, నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా ఈరోజు. ఏంటంటే ఈ క్వశ్చన్ మీకు వ్యక్తిగతంగా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఈరోజు మీ పిల్లలు మీ మాట వింటున్నారు అంటే, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నారు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు. ఈరోజు పిల్లలు చూస్తే పిల్లలు మాట వినేవారుగా ఉన్నారు. పిల్లలు తల్లిదండ్రుల మాట వినేవారుగా చాలా వరకు తక్కువ కనిపిస్తుంది. అవునా కదా? కాబట్టి మనం చూసినట్లయితే దేవుని మీద ప్రేమ వాళ్ళకి నేర్పించాలి, దేవుని మీద భక్తి వాళ్ళకి నేర్పించాలి. ఇక్కడ చూస్తే దేవుని కుటుంబంతో చేరటం అంటే మనమందరం కలిసి దేవునితో నడవటం. ఇక్కడ చూస్తే ఇతనే కాదు, తన ఇంటి వారందరూ కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండడం జరిగింది. ఇతను చాలా దాన ధర్మాలు చేస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉంటున్నాడు, మంచి పనులు చేస్తున్నాడు. అయితే ఇతనికి రక్షణ లేకపోవటం మనం చూస్తున్నాం. కింద ఫాలోయింగ్ చాప్టర్ చూస్తే ఇతనికి రక్షణ లేనివాడుగా, అయితే ఇతని పట్ల దేవుని ప్రేమ. ఇక్కడ మనం 4వ వచనం చూసినట్లయితే 10:4 చూసినట్లయితే, అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగను. అందుకు ఆ దూత, నీ ప్రార్థనలన్నీ, నీ ధర్మకార్యములన్నీ దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే అన్నీ కూడా దేవుడికి చేరినాయి. అతని ప్రార్థనలు, అతను చేసిన మంచి కార్యములు, ఇవన్నీ మంచి కార్యములు, ఇవన్నీ జరిగినాయి అంటే అవన్నీ దేవుడు ఇతని ప్రార్థన ఆలకించాడని, ఇతను ఎంత భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటి వారిని, ఇప్పుడు మనం నేను రక్షణ పొందుకున్నాను, నేను పోతున్నాను దేవుని మందిరం కంటే నాతో పాటు నా పిల్లలు, నా భార్య కూడా రావాలి. ఈరోజు చూస్తే తల్లిదండ్రులు దేవుని మందిరానికి వెళుతున్నారు, పిల్లలు ఇళ్లలో ఉండి టీవీ చూస్తున్నారు. పిల్లలు, మీరు వింటున్నారా? దేవుని మందిరంలో క్షేమం ఉంటుంది, దేవుని మందిరంలో సంతోషం ఉంటుంది, దేవుని మందిరంలో ఆశ్చర్యకార్యాలు జరిగి గొప్ప దేవుడు మనకు తోడై ఉన్నాడు. కాబట్టి మీరందరూ దేవుని మందిరంకి వెళ్ళాలి, దేవుని వాక్యాన్ని మీరు ధ్యానం చేయాలి. కొర్నేలు ఒక అన్యుడిగా ఉంటూ ఇతను ఏం చేశాడంటే దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు, కానీ రక్షణ అనుభవం లేదు. అయితే దేవుడు తన దూతను పంపించి ఇక్కడ అంటాడు, 4వ వచనం అంటాడు, అందుకు దూత, నీ ప్రార్థనలన్నీ, నీ ధర్మకార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరు గల సీమోను పిలిపించుము. అంటే ఇతనెవరు? ఇతను దేవుని వెంబడిస్తూ దేవుని విశ్వాసం గురించి, దేవుని భక్తి గురించి నేర్పిస్తున్న వ్యక్తి. అయితే ఇతను మీరు కలవండి, ఇతను మీకు దేవుని గురించి చెప్తాడు. ఈ 11వ అధ్యాయము 13-14 వచనం చూసినట్లయితే, నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వల్ల రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పమని తన ఇంటిని నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. నేను మాట్లాడుట ఆరంభించి పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కూడా అక్కడ పేతురు వాళ్ళ ఇంటికి రావటం, వాళ్ళని దర్శించడం, వాళ్ళ కొరకు వాక్యం చెప్పటం, వాళ్ళని దేవుని సన్నిధిలోకి రక్షణలోకి నడిపించడం జరిగింది. హల్లెలూయా. మనము మన
దేవుని వాక్యం. ఈ రోజుల్లో చూస్తే దేవుని సువార్త చెప్పేవాళ్ళు లేరు, దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు చెప్పేవాళ్ళు లేరు, దేవుని గొప్ప కార్యాలు చెప్పేవాళ్ళు లేరు. కాబట్టి నువ్వు కూడా దేవుని వెంబడించేవారిగా ఉండాలి. నువ్వు కొర్నేలు వలె దేవుని ప్రార్థించేవారిగా ఈరోజు చూస్తుంటే చాలా భయంకరమైన పరిస్థితులు నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఏదైతే నీ దగ్గర ఉందో దేవుడు అంటున్నాడు, నీ దగ్గర 2 ఉన్నట్లయితే ఒకటి నీ స్నేహితులకి సహాయం చేయి, నీ పక్కింటి వారికి సహాయం, ఎవరికి లేదో వారికి సహాయం చేయి. ఈరోజు చాలామందికి పనులు ఉండట్లేదు, చాలామందికి ఇరుకులు ఇబ్బందులు ఉంటున్నారు. వారిని మనం గ్రహించి చేసినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడని నేను నమ్ముతున్నాను. మేము కూడా ఎంతగానో చేయటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇతను భక్తిపరుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై వింటున్నాడు. కాబట్టి మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని వెంబడించేవారుగా, దేవుని ఆజ్ఞలను అనుసరించేవారుగా పిల్లలకి పరిచయం చేయటం చాలా ప్రాముఖ్యత. ఎందుకంటే ఈ పిల్లలు దేవుని వెంబడించేవాడుగా ఉంటున్నారు, ఈ పిల్లలు దేవుణ్ణి స్తుతించేవారుగా ఉంటున్నారు, దేవుని యొక్క పోలిక ఉంటున్నారు. మన ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే మన పోలిక చొప్పున అనే మాట మనం చూస్తాం. ఇక్కడ పిల్లలకి ఎందుకు సువార్త ప్రకటించాలంటే, వారికి ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వాలి అంటే, వారు దేవుని యొక్క పోలికలో సృజించబడిన వారుగా ఉన్నారు. ఆదికాండం 1:27, 26, 27 చూసినట్లయితే. అలాగే యేసు పిల్లల కొరకు కూడా చనిపోయాడని తెలియాలి వాళ్ళకి. చాలామంది అనుకుంటే యేసుప్రభు వారు గొప్పవాడి కోసం, కొంతమంది ఈ అబద్ధ బోధ వల్ల వాళ్ళు వినలేకపోతున్నారు, మిస్లీడ్ అవుతున్నారు. కాబట్టి యేసుప్రభు వారు అందరి కొరకు, భూమి మీద ఉన్నవారు అందరి కొరకు చనిపోయారు. ఆయన రక్తం కార్చిండు, ఆయన మన కోసం చనిపోయాడు, తిరిగి మన మధ్యలోకి ఉన్నాడు. పిల్లలు మనకు సంబంధించిన వారు, అలాగే పిల్లలు దేవుని యొక్క బహుమానం. పిల్లలు మీరందరూ కూడా దేవుని యొక్క బహుమానం. మీరంటే యేసుకి చాలా ఇష్టం, అందుకని దేవుడు మీకు మంచి పేరెంట్స్ని ఇచ్చాడు, మంచి సండే స్కూల్ టీచర్స్ని ఇచ్చాడు, మంచి దైవజనులు ఇచ్చారు. కాబట్టి మీరు ప్రతిసారి కూడా దేవుని మందిరంకి వెళ్ళి దేవుని యొక్క పనులలో, దేవుని యొక్క ప్రార్థనలో, దేవుని యొక్క విషయాల్లో, ఆ కార్యక్రమాల్లో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఎందుకంటే దేవుడు మనుషులను సృష్టించింది ఎందుకంటే దేవునితో సహవాసం చేయటానికి. ఇక్కడ కొర్నేలు కూడా ఏం చేశాడంట, సహవాసం చేస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకుంటూ ఉన్నాడు. మనం కూడా ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఈ పిల్లలకి స్వార్థ ఎందుకు ప్రకటించాలంటే, యేసు పిల్లల కొరకు కూడా చనిపోయాడని వాళ్ళకి తెలియజేయాలి. యోహాను సువార్త 3:16 మనం చూసినట్లయితే పిల్లలకు రక్షణ అవసరం. రక్షణ అంటే యేసుని సొంత రక్షణగా అంగీకరించాలి. ఇక్కడ కొర్నేలు చూస్తే అతను ఒక భక్తిపరుడుగా ఉన్నాడు, అయితే ఇతని రక్షణ లేదు. ఈ రక్షణను ఎలా తెలియజేశాడంటే, పేతురు వాడి దగ్గరికి వచ్చి స్వార్థ ప్రకటించి, యేసుప్రభు వారి భూమి మీదకి వచ్చారు, ఆయన విశ్వాసం గురించి, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి, ఆయనను ఎప్పుడైతే సొంత రక్షణ అంగీకరిస్తామో అప్పుడే మనకు పరలోక రాజ్యం ఉంటుంది తెలియజేసి, అప్పుడు అతని ఇంటి వారందరూ రక్షణ పొందారు. హల్లెలూయా. అతని ఇంటి వారందరూ కూడా రక్షణ పొందడం జరిగింది. కాబట్టి పిల్లలు దేవునితో సహవాసం చేయాలి. మీరు ఉదయం లేవగానే దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. ఉదయం లేవగానే ముందు స్టార్ట్ యువర్ డే విత్ ప్రేయర్, స్టార్ట్ యువర్ డే విత్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం చదవటానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ హాలిడేస్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, మీకు నచ్చిన ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తున్నారు, ఆడుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. అయితే మొదటి ప్రాధాన్యత మనం ఎవరికి ఇవ్వాలి? మన రక్షకుడైన యేసు ప్రభు వారికి మనం ఇవ్వాలి. మనం ఉదయం లేసి, ప్రభువా మమ్మల్ని ఎంతవరకు సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు, నేను, నా కుటుంబం, నా స్నేహితులు వాళ్ళందరూ కూడా రక్షణలో కాదు. మనం ఏం చేయాలి? మన కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేయాలి. ఇక్కడ చూస్తే 2వ వచనం చూసినట్లయితే కొర్నేలు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడంట. ఇక్కడ చూస్తే అతను 7వ వచనం చూసినట్లయితే అతనితో మాట్లాడిన దూత వెళ్ళి పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన ఎద్దుకు ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఇండువారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచాను. ఇక్కడ కూడా చూసినట్లయితే అక్కడ వాళ్ళందరూ అన్నిలే, అయితే ఇతని భక్తి వల్ల, ఇతని దేవుని యొక్క భయం వల్ల, దేవుని మీద ఉన్న భయం వల్ల, భక్తి వల్ల, ప్రార్థన వల్ల వాళ్ళందరూ కూడా భక్తి పరులుగా మార్చబడ్డారు. ఈరోజు నిన్ను బట్టి నీ స్నేహితులు మార్చబడాలి పిల్లలు, అలాగే నిన్ను బట్టి నీ యొక్క బంధువులు మార్చబడాలి, నిన్ను బట్టి దేవుని సన్నిధికి వాళ్ళందరూ కూడా రావాల్సిందిగా మనం కోరుకోవాలి.
వారి కోసం ప్రార్థన చేయాలి, రక్షణ కొరకు ప్రార్థన చేయాలి, వారు దేవుడి సొంత రక్షణ అంగీకరించాలని ప్రార్థన చేయాలి. ఈరోజు చాలామంది పిల్లలు చూస్తే దేవుడి సొంత రక్షణ అంగీకరించకుండా ఈ లోకంలో ఉండిపోవాల్సి వస్తుంది. లోకానుసారమైన వాటికి అట్రాక్ట్ అయిపోతున్నారు. అవి అట్రాక్ట్ అవ్వకూడదంటే మనం ఏం చేయాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఇవన్నీ కూడా దీంట్లోనే చదువుతుంటే ఎంత బాగుంటుందో. మీరు చదవండి, దేవుని గురించి తెలుసుకోండి. ఈ కొర్నేలు ఎలా ఉన్నాడంటే దేవుణ్ణి వెంబడించేవాడుగా ఉంటున్నాడు. ఈ కొర్నేలు ఎలా ఉన్నాడంటే దేవుని ఎడల యథార్థంగా ఉన్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థించేవాడుగా ఉన్నాడు. అలాగే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని యందు భక్తి కలిగి ఉన్నాడు. ఇవి మనం తెలుసుకోవాలి. మన అంతరంగంలో అన్నీ ఉన్నాయి, కానీ ఇతనికి అంతరంగంలో రక్షణ లేదు. అయితే సీమోను అనే పేతురు ఇతను వచ్చి ఏం చేశాడంట, మారు పేరు గల సీమోనును ఇతను పిలిపించినప్పుడు ఈ సీమోనుని అతను అక్కడికి వచ్చి ఏం చేశాడంట, వాళ్ళకి సువార్తను ప్రకటించాడు, గొప్ప దేవుడి గురించి చెప్పాడు, రక్షణ గురించి చెప్పాడు, పశ్చాత్తాపం గురించి. ఎప్పుడైతే అవన్నీ విన్నారో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో వారు ఏం చేశారు, దేవుని వైపు సొంత రక్షణ అంగీకరించి వారందరూ బాప్తిసం తీసుకోవడం జరిగింది. మీరు కూడా మీ సాక్ష్యాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని పిలుచుకున్న దాన్ని బట్టి, దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్న దాన్ని బట్టి మీ స్నేహితులకి, మీ బంధువులకి మీరు దీవెనకరంగా మీరు ఉండాలి. ఎందుకంటే మనం సాక్ష్యాన్ని బట్టి అనేక మంది దేవుని సన్నిధిలో చేర్చబడాలి. దేవుడు ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయాడు. దానియేలు ఉన్నాడు బైబిల్లో. ఆ యవనస్తుడు దానియేలు ఏం చేశాడు, ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తున్నాడు. ఎన్ని సవాళ్ళు వచ్చినా ఎదుర్కోగలిగిన శక్తిని దేవుడు దానియేలుకి ఇచ్చాడు. ఈరోజు నీకు అటువంటి శక్తి కావాలంటే ప్రార్థన చేయి. ఈ ప్రార్థన చేయటం ద్వారా దేవుడు నిన్ను ఎంతగానో దీవించి ఉన్నతమైన స్థితికి దేవుడు నిన్ను తీసుకెళ్తాడు. పిల్లలు వింటున్నారా? మీరందరూ కూడా ప్రతిరోజు ప్రార్థన చేయండి, వాక్యం చదవండి. వాక్యంలోని శక్తిని, వాక్యంలోని మర్మాలను మనం తెలుసుకోవాలి. వాక్యంలోని గొప్ప కార్యాలు ఏవైతే దేవుడు చేశాడో అవన్నీ తెలుసుకొని దేవుని కొరకు మనం చూసినట్లయితే 10వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే, 34వ వచనం చూసినట్లయితే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాం. ఇతను ఏం చేశాడంట, దేవుడు పక్షపాతి కాదని గ్రహించాడంట. అయితే 35వ వచనం కూడా చూసినట్లయితే, ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించును. యెహోవా యందు భయభక్తులు గల వారిని ఆయన దీవిస్తాడు. అలాగే దేవుడు ఏం చేస్తాడంట, ఆయన యందు రక్షణ కలగాలని, ఆయన తెలుసుకోవాలని ఆశ కలిగినట్లయితే అది కుల మత భేదాలు లేకుండా ఎవరైతే యేసుని సొంత రక్షణ అంగీకరిస్తారో వారందరికీ దేవుడు ప్రభుగా ఉన్నాడు. 36వ వచనం, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇశ్రాయేలుకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. ఇక్కడ చూసినట్లయితే అందరికీ యేసు ప్రభు వారు ప్రభుగా ఉంటున్నాడు, కుల మత భేదాలు లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. కుల మత భేదాలు లేకుండా. కాబట్టి మన స్నేహితులు ఎవరైనా సరే దేవుడు నిజమైన దేవుడని ఎవరైతే వెతుకుతున్నారో, ఇతను కూడా రక్షణ అన్యుడు, అయితే దేవుడి గురించి తెలుసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ధర్మ కార్యక్రమాలు భయభక్తులు కలిగి ఉంటున్నాడు, అయితే రక్షణ లేదు. అయితే దేవుడు ఏం చేశాడు, ఇతని కొరకు ఒక దూతను పంపించి ఈ పక్క యొప్పేలో, ఇక్కడ మనం చూసినట్లయితే యొప్పేలో ఒక మారు పేరు గల సీమోను అనే ఒకతున్నాడు, అతన్ని పిలిపించండి. చూసారు, ఇతని కొరకు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసి ఇతని రక్షణను కుటుంబంలో వారందరూ కూడా మారు మనసు పొందుకోవడం దేవుడు కృప చూపించాడు. మనం కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఏం చేస్తాడంట, మారు మనసు పొందుకోవడానికి సహాయపడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడతాడు. అలాగే యేసుక్రీస్తు ఒక్కరికే కాదు ప్రభు, కుల మత భేదాలు లేకుండా ఎవరైతే ఆయన వైపు తలలు ఎత్తి ఆయన వైపు చూస్తారో, ఆయన వెతుకుతారో, ఆయన కొరకు మొరపెడతారో, ఆయన వెంబడిస్తారో, ఆయన వాక్యాన్ని ధ్యానిస్తారో, ఆయన హృదయంలోకి ఇన్వైట్ చేస్తారో వారందరినీ దేవుడు దీవించాలని ఇష్టపడుతున్నాడు, వారందరికీ రక్షణ కలుగు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈరోజు రక్షణ లేకుండా నీ బంధువులు, నీ స్నేహితులు వాళ్ళు రక్షణ చనిపోతే ఎక్కడికి వెళ్తారు? వాళ్ళంతా నరకంలోకి వెళ్ళబడతారు. కాబట్టి మనం రక్షణ తెలుసుకొని, రక్షణ మార్గం తెలుసుకొని వారికి కోసం ప్రార్థన చేయాలి. వారి కోసం మనము ఎడతెగక ప్రార్థించాలి. ఇదే అనుకూలమైన సమయం. ఈ హాలిడేస్ టైంలో మీరందరూ కూడా మీ బైబిల్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి, బైబిల్ చదవటానికి ప్రయత్నం చేయండి. దేవుడిని అడగండి, ప్రభా గ్రహింపు లేని సంగతులని గ్రహించే మనసు నాకు దయచే, అయ్యా కొర్నేలు వలె భక్తి కలిగి నేను వెంబడించే వారిగా చేయి అని మనం దేవుడిని అడగాలి. ఆశ కలిగిన ప్రతి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తున్నాడు. నీ హృదయంలో ఆశ ఉన్నట్లయితే దేవుడు నేను తృప్తిపరచాలని ఇష్టపడుతున్నాడు, దేవుడు నేను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు, దేవుడు నేను ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాలని ఇష్టపడుతున్నాడు.
ప్రియ తమ్ముడ, ప్రియ చెల్లెల, మీ అందరి కోసం దేవుడు ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. కాబట్టి మీరందరూ దేవుని వెంబడించేవారుగా, మీరందరూ దేవుని మొరపెట్టేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా, దేవుని ఎడల యథార్థవంతులుగా మీరుండి ఎల్లప్పుడూ ప్రార్థించేవారుగా ఉండాలి. అలాగే ప్రజలకు లేని వారికి సహాయం చేసేవారికి ఉండాలి. మీ స్నేహితులు కానీ, మీ ఇంటి పక్కన వారికి కానీ దాన ధర్మాలు, మీకు ఏదైతే ఉందో దేవుడిచ్చిన మనసుతో, దేవుడిచ్చిన ప్రేమతో వారికి మీ ప్రేమను చూపించండి. దేవుని ప్రేమను చూపించండి. మనం అన్నీ చేయలేము, కానీ దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిలో కొంతవాడికి సహాయం చేద్దాం. ఈరోజు చాలామంది పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆహారం లేక, పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారి కొరకు మనం ఏదైనా త్యాగం చేయాలి. వారి కొరకు మనం ఏదైనా సహాయం చేయాలి. అప్పుడు దేవుడు ఇష్టపడతాడు. మీరు కూడా ఇవ్వటానికి ఇష్టపడిన తమ్ముడు, ఎందుకంటే మనకు అన్ని దేవుడు సమకూరుస్తారు. బట్టి దేవునికి స్తుతులు చెల్లించండి. ఒక దేవుడితో ఒక మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలని ఇది మొదలుకొని మళ్ళీ తిరిగి మీ స్కూల్స్, మీ కాలేజ్ స్టార్ట్ అయ్యే లోపల ఒక మంచి సహవాసం, జీసస్ ఇస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని ప్రతిరోజు లేచి దేవుని వాక్యం చదవండి. దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యం మన హృదయంలో నీరు కట్టి ఫలించుకునేటట్టుగా మీరు దేవుడిని అడగండి. ప్రభా, నువ్వు సహాయం దయచే, నా విలువైన సమయాన్ని ఎక్కడ అపవాది దొంగిలించకుండా నేను దేవుని వెంబడించే వారికి ఉండాలి ప్రభా అని దేవుణ్ణి అడుగుదామా? ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లెల, అలాగే తల్లిదండ్రులందరూ కూడా, డియర్ పేరెంట్స్, మీరు కూడా మీ పిల్లల్ని దేవుని నిజమైన దేవుడు ఉన్నాడని మనం పిలిస్తే పలికే దేవుడు, మనం అడుగుడి మీకు ఇవ్వబడు, ఏది అడిగినా దేవుడు ఇస్తానన్నాడు. మీ బిడ్డలను దేవుని సన్నిధిలో బలపరచండి. కుటుంబం అంతా కలిసి జాయిన్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. మీ కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిలో ఉండండి. దేవుడి సన్నిధిలో మొరపెట్టండి. దేవుడి సన్నిధిలో ఆరాధించండి. ఇవి మీ బిడ్డలకు నేర్పించండి. ఎందుకంటే దేవుడు లేకుండా ఈ భూమి మీద మనం నివసించట చాలా కష్టం. దేవుడు ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవుని దేవదూతలతో తోడుగా ఉంచుతున్నాడు. నువ్వు నడిచే ప్రతి అడుగు క్షేమకరంగా లేదు ఈరోజు పరిస్థితిలో, కానీ దేవుడిని అడిగినట్లయితే దేవుని రెక్కల చోట నీ బిడ్డలను భద్రపరుస్తాడు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా, వాలంటీర్స్ కూడా, సండే స్కూల్ టీచర్స్ కూడా, వాళ్ళకి కూడా చెప్తాను, పిల్లలకు మనం ఎలా చెప్పాలి అంటే TACT అంటే థింక్ యాజ్ చిల్డ్రన్ థింక్. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ పరిస్థితులలో ఒక్కొక్కసారి మనం అనుకుంటాం వాళ్ళ పిల్లలు వినట్లేదు, మాట వినట్లేదు అని అంటాం. కానీ ఆ పిల్లలకి మనం ఏం చెప్పాలంటే వాళ్ళు ఏ పరిస్థితిలో వచ్చారు, ఏ ఇరుకులో వచ్చారు, ఏ ఇబ్బందులు వచ్చారు తెలుసుకుని వారి కొరకు ప్రార్థించే అక్కగా, ప్రార్థించే అన్నగా మనం ఎప్పుడైతే ఉంటామో వారు మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళలేరు. వాళ్ళు ఎప్పుడు దేవుడి సన్నిధి రావడానికి ఇష్టపడతారు, ఆతురపడతారు. కాబట్టి వారి కోసం అనుదినము ప్రార్థన చేయండి. వాళ్ళ ప్రతి విషయాలు దేవుని దగ్గర మొరపెట్టండి. మీరు వాళ్ళకి రోల్ మోడల్గా ఉండండి. ఈరోజు అనేక మంది పిల్లలను దేవుని దగ్గర నడిపించాలంటే ఫస్ట్ మనం రక్షణ పొందుకోవాలి. రక్షణలో స్థిరమైన పునాది వేయబడాలి. వాక్యాన్ని మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ఉన్నతమైన స్థితికి దేవుడు మళ్ళీ తీసుకెళ్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా దీవెనకరంగా మనకి ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడిని ఆరాధించడానికి. కాబట్టి దేవుడిని స్తుతిద్దాం. దేవునిలో మనం ఇంకా బలపడదాం. దేవుని భయభక్తులు కలిగి దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటున్నాడు. ఆయన వెతుకుతున్నాడు. ఎవరు నన్ను వెతుకుతున్నారా అని వెతుకుతున్నాడు. కాబట్టి మన మొర్రని వినేవాడిగా ఉండాలి. ఎందుకంటే మన క్రియలు ఆయనకి ఇష్టంగా ఉండాలి. హాయ్ పిల్లలు, బాగున్నారా? 2020 EBS మన ఇంటికే వచ్చింది కదా. ప్రతి సంవత్సరం అన్నవాళ్ళు ఆటోలో, కార్లలో మనల్ని EBSకి తీసుకుని వెళ్ళేవారు కదా. ఇప్పుడైతే కరోనా వల్ల యూట్యూబ్లో నుంచి మనం ఇంట్లోనే చూడటానికి మరి అన్నోళ్ళు ఎంతగానో ప్రయాసపడి మరి టెక్నాలజీ ఉపయోగించి వాళ్ళు మనకి ఇంటికే తీసుకుని వచ్చారు కదా. బాగున్నారా పిల్లలు? అయితే ఈరోజు ఎన్నో రోజు మంది VBS? 7వ రోజు కదా. సరే, ఈరోజు అంశం ఏంటో మీకు తెలుసా? చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. చూడండి, దేవుని కుటుంబంలో చేరటం, జాయినింగ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. జాయినింగ్ విత్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుని కుటుంబం. దేవుని కుటుంబం అంటే VBS, సండే స్కూల్ పిల్లలు, అన్నవాళ్ళు, అక్కవాళ్ళు అందరితో మనం
స్నేహంగా ఫ్రెండ్షిప్గా ఉండటం అది ఒక కుటుంబం అన్నమాట. అయితే ఇలాంటి ఫ్రెండ్షిప్ కలిగిన 4 అబ్బాయిల గురించి నేను చెప్తాను. వాళ్ళు యెరూషలేము అనే ప్రాంతంలో వాళ్ళు ఉన్నారు. ఆ యెరూషలేము ఎక్కడుందో మీకు తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో ఉంది. అయితే అక్కడ వాళ్ళ మీదకి బబులోను రాజు అనే ఒక ఆయన, నెబుకద్నెజరు అనే ఆయన, మరి బబులోను అంటే ఇప్పుడున్న ఇరాక్ దేశం అన్నమాట. ఆ యొక్క రాజు ఆ ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి వాళ్ళందరినీ ముట్టడి వేసి మరి వాళ్ళని యవనస్తుల చిన్నపిల్లలు బాలురుగా ఉన్న వాళ్ళందరినీ, అందమైన పిల్లలందరినీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారనమాట. అయితే వీళ్ళు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు 4 కుర్రవాళ్ళు మాత్రం మరి దేవుని కుటుంబంతో కలిసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడుందో తెలుసా? దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది. చూడండి, పేజ్ నెంబర్ 731, 731 పేజ్ నెంబర్. ఆ పేజ్లో మనం 1వ అధ్యాయం మొదటి నుంచి మనం చదివితే మనకి తెలుస్తుంది. సరేనా? అయితే జాగ్రత్తగా వినండి. మీరు బైబిల్ మూసేయండి. నేను చెప్పేసిన తర్వాత మీరు తీసి చదువుతురు కానీ, ఓకేనా? సరే. అయితే వీళ్ళని అక్కడికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు వీళ్ళ పేర్లు మార్చేశారు, వీళ్ళ యొక్క లాంగ్వేజ్ మారిపోయింది, వాళ్ళ భాష మారిపోయింది. అంతేకాకుండా వాళ్ళకి తినే ఆహారం కూడా వాళ్ళకి మార్చేశారంట. తెలుసా? వాళ్ళు ఎప్పుడు తినే ఆహారం తినకూడదంట. వాళ్ళు రాజు ఏం తింటాడో అదే తినాలంట. రాజులు ఏం తింటారు? చాలా ఆహారం తింటారు కదా. అయితే దాంట్లో మరి ద్రాక్ష రసం ఉంటుంది, మరి మాంసం అన్నీ ఉంటాయి కదా. అయితే అవన్నిటినీ కూడా మరి వీళ్ళు తింటే, అమ్మో ఈ ఆహారం అంతా తింటే మనం మత్తులమైపోయి పడిపోతాము, మనం ప్రార్థన చేయలేము, దేవునికి సమీపంగా ఉండలేము, కనుక మనం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారం తినకూడదు అని వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు అట్లా అనుకుని సరే వీళ్ళు 4కి ఈ రాజు నపుంసకుల అధిపతి అనే ఒక అతనికి మరి లీడర్ అనమాట. వీళ్ళ 4కి ఒక లీడర్ని పెట్టాడు. ఆ లీడర్ దగ్గరికి వెళ్ళి దానియేలు, వీళ్ళ పేర్లు ఏంటంటే అసలు పేర్లేమో దానియేలు, హనన్య, మిషాయేలు, అజర్య. ఈ వాక్యం ఎక్కడుందంటే 1వ అధ్యాయం దానియేలు 6-7 వచనాల్లో మనం చూడొచ్చు అనమాట. అయితే వీళ్ళకి ఆ రాజు ఏం చేశాడంటే వాళ్ళ దేశంలో ఉన్న దేవతల పేర్లు పెట్టేశాడు. దానియేలు పేరేమో బెల్తెషజరు, షడ్రెక్, మేషక్, అబేద్నెగో అని ఈ 4 పేర్లు మార్చి ఆ పేర్లతోనే అక్కడ వాళ్ళని పిలుస్తున్నాడు అనమాట. సరే, అయితే ఇలా పిలుస్తూ ఉన్నప్పుడు వీళ్ళ 4లో దానియేలు ఏం చేశాడంటే ఈ నపుంసకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ మేము ఈ ఆహారం తినము, మాకు ఒట్టి శాకాహారమే ఇవ్వండి, తాగడానికి ఒట్టి వాటరే ఇవ్వండి, మేము ద్రాక్షారసం తాగమంటే అప్పుడు ఈ నపుంసకుల అధిపతి ఏమన్నాడు తెలుసా? అయ్యి బాబోయ్, ఇప్పుడు కానీ మీకు అది పెట్టామనుకో రాజు మమ్మల్ని చంపేస్తాడు, కనుక మేము ఇవ్వను అన్నాడు. సరే అని మరలా దానియేలు వెళ్ళి అడుగుతాడనమాట. అప్పుడు దేవుడు మరి ఆయన నపుంసకుల అధిపతికి కరుణ కటాక్షం కలిగేటట్టుగా మరి దేవుడు చేసినట్టు వాక్యం ఉంటుంది. చూడండి, 9వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఉంటుంది అనమాట. వీళ్ళు ఏమైనా పెద్ద పిల్లలు అనుకుంటున్నారా? పిల్లలు మీరు, వాళ్ళు ఏం పెద్దోడు కాదు, బాలురు అని వాక్యంలో ఉంది. బాలురు అంటే ఎన్ని సంవత్సరాలు అనుకుంటారు మీరు? 11, 12, 11 years 12 years పిల్లల్ని బాలురు అంటారు కదా. వీళ్ళు అప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి వాళ్ళు ఉండటం నేర్చుకున్నారు. అయితే అంతేకాకుండా వీళ్ళు మనకి పాత నిబంధనలు 5 గ్రంథాలు ఉన్నాయి కదా, ఆదికాండం, నిర్గమకాండం, ఆ 5 గ్రంథాలు కూడా వాళ్ళు కంఠస్థం పెట్టేశారంట. అయితే ఇవన్నిటిలో కూడా వాళ్ళు చాలా మరి సకల విద్యందు ప్రావీణ్యత, అంటే వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చదవటమే కాకుండా దానిలో వాళ్ళంత మేధావులు లేరు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారనమాట. అయితే ఇలా ఉంటున్న సమయాల్లో వాళ్ళు అన్నారు,
అబ్బో మేము అన్నాడు. అప్పుడు ఈ దానియేలు ఏం చేశాడంటే, అయ్యా ప్లీజ్ ఒక్క 10 రోజులు మమ్మల్ని చూడు, టెస్ట్ చేసిన తర్వాత ఒకవేళ మేము కానీ వికారంగా చిరాగ్గా ఉన్నామనుకో, అందంగా లేమనుకో, అప్పుడు నువ్వు ఏది పెడితే మేము అది తింటాం, కానీ మమ్మల్ని ఒక్క 10 రోజులు ప్లీజ్ టెస్ట్ చేయవా అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, సరే మీరు చెప్పినట్టే చేస్తానని పాపం నపుంసకుల అధిపతికి దేవుడు ఏం చేశాడంటే మంచి మనసు, కరుణ, కటాక్షము కలిగేటట్టుగా చేశాడు కదా. అప్పుడు ఏం చేశాడంటే 10 రోజులు చూసినప్పుడు వీళ్ళు మాంసాహారం, రాజు తినే ఆహారం తినే పిల్లల కంటే వీళ్ళ ముఖం అంట కళగాను ఎంతో అందంగా కనపడుతున్నారంట. అబ్బా ఏంటి ఇంత అందంగా ఉన్నారు అని. అయితే వాళ్ళలో మరి ఎవరు యొక్క తేజస్సు ఉంది వాళ్ళ ఫేస్ లో? దేవుని తేజస్సు, దేవుని వెలుగు వాళ్ళలో ఉంది కనుక వాళ్ళు అంత అందంగా కనపడుతున్నారు. ఇంకా అప్పటి నుండి ఎన్ని సంవత్సరాలు అంటే 3 సంవత్సరాలు వాళ్ళు ఆ యొక్క నపుంసకుల అధిపతి దగ్గరే వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలన్నమాట. అన్ని అక్కడున్న భాషలు, కల్దీల భాష, వాళ్ళ భాష అంతా కూడా నేర్చుకుని ప్రాక్టీస్ అయ్యి మంచి టీనేజ్ యవ్వనస్తులకు వచ్చేసరికి రాజు దగ్గరికి వాళ్ళు పని చేయాలన్నమాట. అయితే వీళ్ళు 12వ సంవత్సరం అనుకుందాం మనం. 12 అంటే ఇంకో 3 సంవత్సరాలు అంటే 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు అప్పుడు రాజు దగ్గర వాళ్ళు పని చేయడానికి వెళ్తున్నారనమాట. అయితే అలాగే 3 సంవత్సరాలు అయిపోయింది. రాజు దగ్గరికి తీసుకెళ్లే టైం కూడా వచ్చేసింది. అప్పుడు ఏం చేశారంటే ఈ రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆ యొక్క రాజు వీళ్ళని కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు అనమాట. చూడండి, ఇక్కడ 17వ వచనంలో మనకి కనపడుతుంది. ఆ 17వ వచనంలో మనం చూస్తే మరి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే రాజుకి చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటంట, వీళ్ళు రాజు దగ్గర ఉన్న వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, అంతేకాకుండా చాలా జ్ఞానవంతులు. వాళ్ళ కంటే కూడా వీళ్ళు చిన్నోళ్ళైనా చాలా చక్కగా మాట్లాడుతున్నారనమాట. వాళ్ళు మాట్లాడుతుంటే రాజు చాలా ఆశ్చర్యపడ్డాడు. ఏంటి వీళ్ళు ఇంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది అని. అయితే ఇలాగే కాకుండా మరి వాళ్ళన్ని విషయాల్లో సకల అన్ని ఏది అడిగితే అందులో మంచి ర్యాంకులో వాళ్ళు ఉన్నట్టు రాజు చూస్తాడనమాట. అక్కడ ఉన్న గారడి విద్యలు చాలా మంది ఉంటారు అక్కడ. వాళ్ళందరినీ పిలిచినప్పుడు వాళ్ళందరినీ టెస్ట్ చేసి వెళ్ళని పెడితే వీళ్ళు వాళ్ళకంటే అంటే వాళ్ళ ఏజ్లో కంటే మరి వాళ్ళ జ్ఞానం కంటే గతంలో ఉన్న వాళ్ళకంటే 10 రెట్లు వీళ్ళు శ్రేష్టమైన వారిగా వాళ్ళకి కనపడినట్టుగా రాజు చూశాడు. అయితే వీళ్ళు ఎంత శ్రేష్టమైన వారిగా ఉండటానికి గల కారణం ఏంటి? వాళ్ళు రోజు ప్రార్థన చేశారు. వాళ్ళు తినే ఆహారం గాని, వాళ్ళు నడిచే నడక గాని, మరి వాళ్ళతో ఉన్న స్నేహితులు గాని ఎలా ఉండాలని కోరుకున్నారు? పవిత్రంగా ఉండాలి, మేము దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి అని కోరుకున్నారు. వాళ్ళతో వాళ్ళ మమ్మీ డాడీ ఉన్నారా? లేరు కదా. ఎందుకని? వాళ్ళు వేరే దేశం తీసుకొచ్చేసారు కదా. వాళ్ళ మమ్మీ డాడీ లేరు, వాళ్ళ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళ అన్నాళ్ళు లేరు, ఎవ్వరు లేరు పాపం. అయితే వెళితే ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కదా. దేవుడు ఉండటాన్ని బట్టి, వాళ్ళు దేవుడిని నమ్ముకోవటాన్ని బట్టి వాళ్ళు ఎంతో మరి దేవునికి భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా వీళ్ళు శ్రేష్టమైన పిల్లలుగా నలుగురు దేవుడు వాళ్ళని నిలబెట్టుకున్నాడు. వాడికి జ్ఞానము, తెలివిని కూడా ఇచ్చారు. అయితే ప్రత్యేకంగా దానియేలుకి కళల యొక్క భావం చెప్పే వరం కూడా దానియేలుకి దేవుడు ఇచ్చాడు. అలాంటి వ్యక్తి ఎవరు ఉన్నారు మీకు తెలుసా? ఎవరు మీకు తెలిసే ఉంటది. నేను చెప్పనా? యోసేపు కదా. యోసేపు ఉన్నాడు కదా. 15 అది ఆదికాండం 37వ అధ్యాయం 5వ వచనంలో ఉంటాడు ఈ యోసేపు. యోసేపు కూడా కలలు కన్నాడు కదా. వాళ్ళ అన్నలకి మేము చెప్పాడు కదా. అలాగే మరి మనం ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి కూడా మరి భయభక్తులు కలిగి ఉంటామో దేవుడు మనతో మాట్లాడతాడు. రాబోయే విషయాలు కూడా దేవుడు మనతో చెప్తా ఉంటాడు. కనుక మరి ఇలాగూ ఈ యొక్క దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా అయితే మరి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికంటే శ్రేష్టమైన వారుగా నిలిచారు, మనల్ని కూడా దేవుడు నిలబెట్టాలంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని కుటుంబంతో కలిసి ఉండాలి. దేవుని కుటుంబంతోనే కాదు,
అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతా ఉండాలి. కనుక మరి 7 రోజులు కంఠత వాక్యాలు మీరు నేర్చుకున్నారు. 7 రోజులనే కాదు, మీరు రోజు వాక్యం చదివి ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు మీకు అన్నవాళ్ళు ఉన్నారు కదా, మరి ఈ టెక్నాలజీ వాడుతూ మరి మీకు 7 రోజులు అన్నోళ్ళు కొన్ని ఆడియో వీడియోస్ చూపించారు కదా, ఆ అన్నోళ్ళందరూ కూడా మీకులా చిన్నపిల్లలే. మేము విబిఎస్ చెప్పేటప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు అయితే, ఇప్పుడు వాళ్ళ అన్నోళ్ళందరూ కూడా మీకులాగా విబిఎస్కి వస్తూ చిన్నప్పుడు చిన్న పాటలు నేర్చుకున్నారు. మళ్ళీ కొంచెం టీనేజ్కి వచ్చేసరికి మరి చూసారు కదా అన్నోళ్ళు ఎంత పరిచర్య చేసినట్టు మీరు వీడియోస్ చూస్తున్నారో, మరి అలాగా వాలంటీర్షిప్ చేశారు, మళ్ళీ టీచర్స్ గా అయ్యారు. అయితే అన్నోళ్ళు ఖాళీగా ఉన్నారు. అప్పుడు ఏమి లేదు, అన్నోళ్ళు మంచిగా చదువుకున్నారు. ఏది చదవాలనుకున్నారో చాలా మంది అన్నోళ్ళు డాక్టర్స్ గా, ఇంజనీర్లుగా, సైంటిస్టులుగా, మరి సేవకులుగా, మిషనరీస్ గా, మరి మేము చూసినంత మట్టికి మా విబిఎస్ పిల్లలందరూ కూడా హై ఎడ్యుకేషన్ చదివి మంచి గ్రాడ్యుయేట్స్ అయ్యి చక్కగా మరి దేశ విదేశాల్లో ఉంటూ ఇప్పుడు మీ ముందు కొంతమందిని మరి వీడియోస్ ద్వారా మేము చూపిస్తున్నాం. కనుక అలా మీరు కూడా ఉండాలి అంటే మరి మీరు కూడా అన్నవాళ్ళలాగా మరి దేవుని యొక్క వాక్యంలో చెప్పబడుతున్నట్టు దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలాగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేశంలో శ్రేష్టమైన వారిగా దేవుడు మనల్ని నిలబెడతాడు కదా. ఓకే పిల్లలు, మీరు అలా ఉంటారు కదా. ఓకే, మరి చేస్తా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, దయలు నాయన్ని వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన, ఈ కరోనా వల్ల మరి ఈబీఎస్ ఆగిపోకుండా గత 37 సంవత్సరాల నుంచి కూడా ప్రభా ఆగిపోకుండా మరి ఈ సంవత్సరం కూడా ఆగిపోకుండా సాగిపోవటానికి ఈ యొక్క యూట్యూబ్ ద్వారా వీళ్ళందరూ చూడటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీ కొందనాలైతే నిర్లక్ష్యంగా కాకుండా తల్లిదండ్రులు కూడా బిడ్డలతో సహకరించి నీ వాక్య బోధలో, శిక్షలో బిడ్డల్ని పెంచడానికి మీరు సహాయం చేయండి. దీని కొరకు ప్రయాసపడుతున్న యవనస్తులైన బిడ్డలందరినీ మీరు దీవించి నీ కృపల హస్తాల్లో భద్రపరిచి ఇక ముందున్న దినాలు కూడా ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరగటానికి మా బిడ్డలందరినీ కూడా విబిఎస్ బిడ్డలందరినీ మేము సంపాదించుకుని నీ రాకడలో మేము చూపించగలగటానికి శక్తివంతులుగా, బలవంతులుగా తల్లిదండ్రులకు మాకు మీ జ్ఞానం ఇచ్చి మమ్మల్ని మీరు నడిపించవలసిందని, దినమంతట్లో మీ సహాయాన్ని అనుగ్రహించవలసిందని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్ పిల్లలు, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యు.